వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు కోలొకేటెడ్ పిహెచ్ఎన్సీ నందుగల ఆయుష్మాన్ ఆరోగ్య మందిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తున్న వైద్య సిబ్బంది గత 13 రోజులుగా విధులకు అటెండ్ అవ్వకుండా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చౌక్లో నిరవధిక సమ్మె చేస్తున్నారు. వారి యొక్క ప్రధానమైన డిమాండ్లు 6 సంవత్సరాలు నిండిన పిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎంసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గెర్రా వనజ మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని, పెండింగ్ ఉన్న అద్దె కరెంటు బిల్లు బకాయిలను వెంటనే చెల్లించాలని, సిహెచ్ఓలకు ఎక్స్గ్రేషియర్స్ ఇవ్వాలని, ఈపీఎఫ్ ఫోన్ పునరుద్ధరించాలని, నిర్దిష్టమైన జాబ్ ఛార్జ్ వెంటనే అమలు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ నుంచి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం విజయమ్మ, బి మౌనిక, బి సురేఖ, టి మౌనిక తదితర సిహెచ్ఓలు పాల్గొన్నారు. పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అందరూ ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఉన్నామండి. మేము గత నెలలో 24-25 తారీఖులో కూడా విజయవాడ ధర్నా చౌక్లో మేము సమ్మె చేసి ఉన్నాము. కానీ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎటువంటి సానుకూల స్పందన రాని పక్షంలో ఈ పోయిన నెల 28వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఈరోజు 13వ రోజుకి చేరిందండి మా సమ్మె. మేము కలెక్టర్ ఆఫీస్ ఎదుర్కొన్న ధర్నా చౌక్లో సమ్మె చేస్తూ ఉన్నాము. రోజు మా న్యాయమైన హక్కుల గురించి మేము గవర్నమెంట్ వారిని అడుగుతూ ఉన్నాము. దీనిలో భాగంగా ప్రతిపాడు మండలంలో ఉన్న ఏ ఒక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కూడా సిహెచ్ఓలు విధులు నిర్వర్తించట్లేదండి. అందరూ ఇక్కడ సమ్మెలో కూర్చుని ఉన్నాము. మేము రోజువారీ చేసే ఉద్యోగాలకి చాలా విఘాతం కలుగుతూ ఉంది. బీపీ షుగర్లు చూపించుకునే వాళ్ళు కూడా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మాకు ఊర్లో నుంచి కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. మాకు చూసే వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునే ఎవరు లేరని వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. ఫోన్లు కూడా మాకు చేస్తూ ఉన్నారు. మేము నిరవధికంగా 13వ రోజు సమ్మెకు దిగి ఉన్నాము. గవర్నమెంట్ వారు కానీ మమ్మల్ని ఇప్పుడు నుంచి సంప్రదింపులకు దేనికి పిలవలేదు. మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాడుతూ ఉన్నాము. మా న్యాయమైన హక్కులు ఏంటంటే 6 సంవత్సరాలు సిహెచ్ఓలు రెగ్యులర్ చేయాలి.